49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే న్యూక్లియర్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వీటికి మేము దూరంగా వెళ్ళము అని చాలా క్లియర్గా చెబుతుంది. అసలు మెయిన్ ఏమో న్యూక్లియర్ ప్రోగ్రామే అసలు ఇష్యూ. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నాన్ నెగోషియబుల్ స్టేజ్కి వెళ్ళిపోయిందా కంప్లీట్గా ఈ న్యూక్లియర్ అనేది? కరెక్ట్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి బహుశా బుద్ధొచ్చి ఉంటుంది. ఏంటి, జేసీపీ అగ్రిమెంట్ బాగుండే ప్రెసిడెంట్ ఒబామా సైన్ చేసింది, నేను అది ఎందుకో చింపేసి పక్కన పడేశాను, అది ఉంటే ఎంత బాగుంటుండే, అట్లీస్ట్ ఇరాన్ని కంట్రోల్ చేస్తుండే మేము. ఇరాన్ 2025 దాకా యురేనియం ముట్టారని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు అప్పుడు. ఈయన వచ్చి అది మొత్తం చింపి పక్కన పడేస్తారు. ఇప్పుడేంటి, కొత్త అగ్రిమెంట్ ట్రై చేస్తే ఇరాన్ అగ్రీ చేయాలి. అసలు న్యూక్లియర్ అనేది ఉండకూడదు ఆ ఇష్యూ. అప్పుడు ఒబామా గారిని ఆ రోజు ఎందుకు తిట్టారు మీరు? ఇది ప్రశ్న వస్తుంది ఒకటి. రెండవది, ఈ ఇరాన్కున్న సర్టన్ నాన్ నెగోషియబుల్లో వాళ్ళ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద న్యూక్లియర్ బాంబ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. అది వాళ్ళ న్యూక్లియర్ బాంబు. యుద్ధం ముందు కూడా వాళ్ళకు కూడా తెలియదు దీని ఇంత పెద్ద బెనిఫిట్ ఉంది. ఒకటిసారి మనం మాట్లాడాం కూడా, 1953లో బ్రిటన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్లాక్ చేశారు. అది డిఫరెంట్ కాంటెక్స్ట్లో. అప్పుడు దాకా యుఏఈ కూడా వాళ్ళకి ఇండిపెండెన్స్ రాలేదు. యుఏఈ ఇండిపెండెన్స్ బహుశా 1971లో వచ్చింది వాళ్ళకి. సో 60స్లో అంతా ఇది కూడా బ్రిటిష్ కాలనీ ఉండే. వీళ్ళందరూ ఒక లిమిటెడ్ ఫ్రీడమ్ ఇచ్చారు అంతే వాళ్ళకి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఏఈ కానీ, సౌదీ అరేబియా కానీ, ఈవెన్ ఇరాన్, వీళ్ళందరూ వాళ్ళ సెల్ఫిష్ మోటివ్స్ చూసుకుంటున్నారు. యుఏఈ ఒక స్వాప్ తీసుకున్నారు, కరెన్సీ స్వాప్, యుఎస్ డాలర్తోని, వాళ్ళ దిరమ్స్ అండ్ యుఎస్ డాలర్. ఎందుకంటే డాలర్ లేదు ఇప్పుడు. అండ్ యుఎస్ వాళ్ళ ఇన్సిస్ట్ చేస్తారు ఆయిల్ ట్రేడ్ అంతా డాలర్లోనే జరగాలి, పెట్రో డాలర్. ఇప్పుడు ఆ డాలర్ చైనా వాడట్లేదు, రష్యా వాడట్లేదు, ఇరాన్ కూడా వాడట్లేదు. సో న్యాచురలీ డాలర్ వాల్యూ తగ్గిపోయింది మార్కెట్లో. అంటే డాలర్ విలువ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ యాక్చువల్ కాస్ట్ కానీ నంబర్స్ వైజ్. మీరు యూజ్ చేయనప్పుడు ఎవరు యూజ్ చేస్తారు మళ్ళీ. సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి యూఏకి చెప్పారు, ఓకే వీ విల్ గివ్ యూ స్వాప్, కరెన్సీ స్వాప్. దాంతో డాలర్ కొంచెమైనా ఒక ప్రామినెన్స్ ఉంటుంది ఆ ఏరియాలో. మళ్ళీ ఓపెన్ అప్ అయినప్పుడు చూసుకుందాం. సో ఈ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒక్కటి, వీళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ అమ్మడానికి ఇరాన్ అనుమతించము మేము, చాలా క్లియర్గా చెప్పేశారు. ఇరాన్ ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము పాకిస్తాన్ వైపు నుంచి తీసుకెళ్తాం. నిన్న పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అది ప్రెసిడెంట్ ట్రంప్ అది చూస్తే ఆయన పిచ్చి పట్టేసి ఉంటుంది ఇప్పుడు దాకా. వాళ్ళేమన్నారంటే, ఇరాన్కి వచ్చే కంటైనర్ కార్గో అంతా మా వైపు వచ్చేస్తుంది, ఇప్పుడు కరాచీ పోర్ట్కి వచ్చింది. కరాచీ పోర్ట్ నుంచి మేము అది కంటైనర్ అంతా బై ల్యాండ్ రూట్ ఇరాన్కి పంపిస్తాము. మళ్ళీ వీళ్ళు బ్లాక్ చేయడం ఏం చేస్తున్నారు, ఇక్కడ యుఎస్ బ్లాకేడ్ ఏం నడుస్తుంది, వాళ్ళంతా కరాచీకి తెచ్చుకొని అక్కడ తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు యుఎస్ ఏం చేస్తారు, న్యాచురల్లీ ఇప్పుడు యుఎస్ చెప్పుంటారు, నువ్వు చేసావో నీ మీద కూడా బాంబు పడుతుంది, యూ విల్ ఆల్సో బి ఎ పొటెన్షియల్ టార్గెట్. సో ఒక మీడియేటర్ ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు టార్గెట్ అయిపోతారు దీని తర్వాత. సో వీళ్ళ పరిస్థితి అట్లా. పాకిస్తాన్ కూడా మీకు గుర్తుంటుంది, దీనికి ఎందుకు వచ్చారంటే వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ లేకుండే, ఎవరు వాళ్ళని పట్టించుకోకుండా. ఇప్పుడు అట్లీస్ట్ ఇస్లామాబాద్ ఎక్కడుందని మ్యాప్లో చూపించమంటే చూపిస్తారు 10 మంది, దీనికన్నా ముందు అది కూడా తెలియదు వాళ్ళకి. సో పాకిస్తాన్కి దీంట్లో రోల్ మెయిన్లీ ఇరాన్ని హెల్ప్ చేయడానికి వాళ్ళకి చాలా ఇష్టం. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్తో చాలా మంచి సంబంధం ఉన్నాయి అసీం మునీర్కి. కానీ ఇది చేస్తే యుఎస్ ఊరుకోరు, వాళ్ళు చేస్తారు, ఏదైనా పని చేస్తారు, బాంబింగ్ చేస్తారు మోస్ట్లీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ఇంపోర్ట్ చేయలేకపోతున్నారు, ఆయిల్ ఎక్స్పోర్ట్ కూడా చేయలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. బట్ ఎన్ని రోజులు ఉంటారో, 20-25 రోజులు చెప్పలేం. అంటే ప్రతిరోజు మనకి ఇదే ఆఖరి రోజు అవుతుందా ఇరాన్కి అనేది మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ మటుకు గట్టిగానే ఉన్నారు. అయితే లేటెస్ట్గా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నవి, కొన్ని మన వార్తల్లో వస్తుంది, ఇరాను ఆ దేశ పౌరులకి క్లియర్గా చెబుతుంది, మీరు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ట్రంప్ మీ సివిలైజేషన్ నాశనం చేస్తాను అని ఇరాన్ని చెప్పాక వాళ్ళలో దేశభక్తి కూడా కొంత పెరిగినట్టుంది, వాళ్ళంతా ఒకటైపోయినట్టున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళ నేవీ కమాండర్ చెప్పినట్టు కొన్ని హార్ట్ అటాక్ తీసుకొస్తాము యూఎస్కి అనేది చెబుతున్నాడు. కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి సార్, దీని గురించి మీరు చెప్పాలి. హూట్ అనేది ఒక సూపర్ టార్పెడో వాళ్ళ దగ్గర ఉంది, ఇరాన్ దగ్గర ఉంది. అది అబ్రహం లింకన్ కావచ్చు, గెరాల్డ్ ఫోర్ట్ కావచ్చు, ఈ యుద్ధ నౌకల్ని అది అటాక్ చేసే సామర్థ్యం దానికి ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. 360 కిలోమీటర్స్ స్పీడ్లో అది సముద్రం లోపల వెళ్ళి అటాక్ చేయగలదు అనేది. అది ఏదైనా ధైర్యం ఉందా వీళ్ళకి, లేకపోతే అది పెద్ద విషయం కాదండదు? పెద్ద విషయం కాదు. ఎందుకంటే
యుఎస్ దగ్గర యాంటీ టార్పీడో సబ్మెరైన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ట్యాకిల్ చేసుకుంటారు దాన్ని. ఆ, వాళ్ళకి తెలుసు యుఎస్కి ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఉన్నది ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళందరూ తెలుసు వాళ్ళ దగ్గర ఏముంది, ఎట్లా యూజ్ చేస్తారు. లేకుంటే ఇప్పుడు దాకా దాన్ని ఉపయోగిస్తుండే కదా యూజ్ ఎప్పుడైనా మన దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ కూడా అంతే. నార్త్ కొరియా చూడండి, ఆ న్యూక్లియర్ వెపన్ తీసుకొని కూర్చొని ఉంటాడు, ఎప్పుడైనా దగ్గర వస్తే చూపిస్తాడు నేను కొడతాను నిన్న, ఆడెళ్ళిపోతాడు. ఇది కూడా అంతే. ఇరాన్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ ఒక భయం, ఒక వాతావరణం క్రియేట్ ట్రై చేస్తున్నారు. ఏంటి, మేము ఇంకా ఛాంపియన్స్, మేము #1, మేము కావాలంటే కొడతాం మిమ్మల్ని అని. కానీ అది వాళ్ళది అరగెన్స్, వాళ్ళు ఏం చేయలేరు. యుఎస్ కావాలంటే ఒక రోజు ఎందుకు, ఒక 2-3 గంటల్లో వీళ్ళని ఫినిష్ చేయొచ్చు, అంత కష్టమేం లేదు. కానీ చేస్తే ఇప్పుడున్న కన్నా దారుణ పరిస్థితి అయిపోతుంది. ఆయిల్ $200కి వెళ్ళిపోతుంది. దానికోసం వాళ్ళు ముట్టట్లేదు ఇరాన్ని. చూడండి, వాళ్ళ ప్రాక్సీస్ ఎక్కడెక్కడో కొట్టేస్తుంటారు వాళ్ళు. అది సపరేట్. ఇది ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ ఇరాన్ని మీరు మార్కెట్ నుంచి తీసేస్తే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ని తీసేస్తున్నారు. కానీ వాళ్ళు చాలా దేశాలకు వాళ్ళు కాదు కదా, ఇప్పుడు చైనాకి అలా కొన్ని దేశాలు వాళ్ళగా. అదే, కానీ వాళ్ళ ఉంది కదా, కెపాసిటీ ఉంది. రైట్, ఓకే. ఏదో కెపాసిటీ, మీరు రేట్లు తగ్గించాలంటే ఇరాన్ కూడా ఉండాలి మార్కెట్లో. చైనాకి 1 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పంపిస్తుందంట. ఆలోచించండి, ఇప్పుడు చేయలేకపోతున్నారు. దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లం. ఇది మనం వీళ్ళు సార్ట్అవుట్ చేయకుండా వీళ్ళు ఏం చేయలేరు. అది చాలా క్లియర్, ఇరాన్ కూడా తెలుసు. చైనాకి పంపించే నౌకల్ని ఇరాన్ పంపిస్తున్నా కూడా యుఎస్ అడ్డుకుంటుంది. కరెక్ట్. మరి చైనా వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? చైనా ఆల్రెడీ చైనీస్ ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మొన్ననే అన్నారు, ఇది చేస్తున్న తప్పు, ఇది ఇంటర్నేషనల్ పైరసీ, ఇది చేయకూడదని చెప్పారు. కానీ చైనా ఇప్పుడు ఏం చెప్పరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్కి ఎట్లయినా కొంచెం ఇంప్రూవ్ అయితే వాళ్ళకి ఆయిల్ రావడం మొదలవుతుంది. అక్కడ వెనిజువేలా బంద్ అయిపోయింది వాళ్ళకి, వెనిజువేలా నుంచి రావట్లేదు. ఇప్పుడు ఇదే ఒకటే ఉంది వాళ్ళకి మెయిన్ సోర్స్. రష్యా, ఆఫ్కోర్స్ రష్యా ఇస్తున్నారు వాళ్ళకి ఎప్పటి నుంచో. ఇరాన్ సిచ్యువేషన్ స్టెబిలైజ్ కావడానికి చాలా మటుకు సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకి, చేస్తారు కూడా వాళ్ళు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చైనాకి యుఎస్ వాళ్ళని ఇప్పుడు ఒక ఎనిమీగా చూసుకోవాలని చెప్పి యుఎస్ కాంగ్రెస్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరో #1 ఎనిమీ హూ అని ఇట్లనే కాంగ్రెషనల్ హియరింగ్లో ఐ థింక్ పెంటగన్ అడిగారు అనుకుంటా, పెంటగన్ ఆఫీషియల్స్ని అడిగి హూ ఈజ్ #1 థ్రెట్ టు యుఎస్ అని అడిగితే చైనా అని చెప్పారంట. నాట్ ఈవెన్ రష్యా, చైనా. అంటే కమర్షియల్ థ్రెట్ ఉండొచ్చు, డిఫెన్స్ సెక్టర్ థ్రెట్ ఉండొచ్చు, లేకుంటే స్ట్రాటజిక్ థ్రెట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అని క్లియర్గా యూఎస్కి చెప్పేశారు. ఇప్పుడు యూఎస్ రష్యా అంటే ఎందుకు ఎదురుపడాలి? రష్యా ఎప్పుడో పక్కన వెళ్ళిపోయారు, వాళ్ళు ఇప్పుడు లేరు, బిగ్ ప్లేయర్స్లో లేరు రష్యా. ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ గారు డెఫినెట్గా ఇప్పుడు ముందుకెళ్తూ చైనా డెఫినెట్గా ఒక ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఆయిల్ కావాలి. వెనిజువేలా పాసిబ్లీ అమెరికా అలౌ చేయవచ్చు, వెనిజువేలా నుంచి అక్కడి నుంచి కొనుక్కోండి. అంటే రేపు ట్రంప్ చైనా విజిట్ సమయంలో ఏమైనా జరగవచ్చు, అట్లాంటి ఏదైనా ఒక ఒప్పందం లేకుంటే ఒక అగ్రిమెంట్ రావచ్చు, లేకుంటే అనౌన్స్మెంట్ చూడొచ్చు మనం. కానీ ట్రంప్ విజిట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఆయన వెళ్తాడో లేదో తెలియదు మనకి. వెళ్తున్నాడని చెప్తున్నారు, కానీ చైనా ఇరాన్కి ఏదో టెక్నాలజీ ఇచ్చారని, ఇరాన్కి ఏదో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, ఇరాన్కి ఏదో శాటిలైట్ పిక్చర్స్ ఇచ్చారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తారు. ఈవెన్ రష్యా మీద కూడా చేశారు అదే. లేకుంటే వాళ్ళకి కరెక్ట్గా ఎట్లా తెలుసు అమెరికన్ అవాక్స్ ఎక్కడుంది, అమెరికన్ ప్లేన్లు ఎక్కడున్నాయి, వాళ్ళు కొడుతున్నారు కరెక్ట్ అమెరికన్ బేస్ మీద, ఎట్లా చేస్తున్నారు? ఇట్ ఈస్ బికాస్ ఇంటెలిజెన్స్ ప్రొవైడెడ్ బై రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. అది ఐదర్ రష్యా ఆర్ చైనా. అది ఇప్పుడు ఏం చెప్తారు, రష్యా కూడా మాట్లాడుతున్నారు, పుటిన్ మొన్న మాట్లాడారు, గంట సేపు మాట్లాడారు. వీళ్ళు కూడా చైనాకి వెళ్తున్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్తున్నారు. చూడాలి అక్కడ ఏం జరుగుతుంది. కానీ చైనాకి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ కానీ మిగతా కూడా. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఆయిల్ తీసుకొచ్చి పాకిస్తాన్ వైపు నుంచి తీసుకెళ్ళడం ట్రై చేశారు, వాళ్ళకి కాలేదు, అది వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే షిప్స్లో తీసుకెళ్తారు. దానికి సిచ్యువేషన్ స్టెబిలైజ్ అయితే వాళ్ళకే మంచిది, మనకు కూడా అంతే. ఈవెన్ ఇండియా ఈజ్ విషింగ్ దట్, బికాజ్ మనం కూడా ఆఫ్టర్ చైనా వీఆర్ ద థర్డ్ లార్జెస్ట్ కన్స్యూమర్. యుఎస్ లోకంలో #1, చైనా సెకండ్, ఇండియా థర్డ్. మన పాపులేషన్కి ఎంత ఉంది కదా, 140 కోట్లు మంది. ఆ 140 కోట్లకి పెట్రోల్ డీజిల్ మనం చూస్తుంటాం, అప్పుడప్పుడు లైన్లు కట్టేస్తారు మన వాళ్ళు. సో దానికోసం మనకు కూడా కావాలి ఎల్పిజి, అనదర్ బిగ్ ఫ్యాక్టర్ మనకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే ఉన్నారు. చూద్దాం, ఇక ముందుకెళ్తూ ఈ సిచ్యువేషన్లో ఏమైనా మార్పు వస్తుందా అంటే ఎస్ వస్తుంది, కానీ ఎంత టైం తీసుకుంటే మనం చెప్పలేము.